సత్యం గారు ఎన్నికలనగా పొత్తులు కామన్. అనేక పార్టీలు అనేక ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం అనేక ఎలక్షన్లో చూసాం. కానీ ప్రస్తుత తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామంటూ పదే పదే చెప్తున్న నేపథ్యంలో వామపక్షాల పొత్తు ఏ విధంగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది? అంటే కొద్ది గొప్ప ఎంతో కొంత ఓట్ షేర్ ఉన్న నేపథ్యంలో ఆ పర్సెంట్ వీళ్ళకి పాజిటివ్ అవుద్ది అనుకోవచ్చా? ఇవాళ సర్వే రిపోర్ట్స్ ఎవరికి అనుకూలంగా వాళ్ళ సర్వే రిపోర్ట్స్ ఇవ్వటం, ఎవరి మీడియా వాళ్ళకు అనుకూలంగా ప్రచారం చేయటం, ఏ నాయకులకు ఆ పార్టీ నాయకులు మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం అనుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవతల బీఆర్ఎస్ మాకు 78 వస్తున్నాయి అంటుంది, కాంగ్రెస్ మాకు 70-75 వస్తాయి అంటున్నది. ఎవరి పార్టీకి వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా కాంపిటీషన్ ఇస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అనేది తేలిపోయింది. ఈ రెండింటి మధ్యన పోటీ ఉంటుందని తేలిపోయింది. ఇటువంటి సమయంలో వచ్చిన ఒక కాంగ్రెస్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి కొన్ని అవకాశాలు వదులుకుంటున్నారు. ఎందుకంటే వేవ్ క్రియేట్ అయ్యేది లాస్ట్ మినిట్నే. మీరు 2004లో రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఒకసారి చూడండి. అవును, జయరాం రమేష్ మేము అధికారంలోకి వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిని డిక్లేర్ చేసిండు ఆంధ్ర ఎన్నికలు పోయేసరికి. అంటే ఉన్నటువంటి దాన్ని వేవ్ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగించుకోరు. కాబట్టి ఏ నాయకుడు ఏడల ప్రజలు ఎట్లున్నారు, తర్వాత ప్రజలు ఏ నాయకుడిని ఇష్టపడుతున్నారు, ఇటువంటి వాటితో పాటు పునాది వర్గాలు ఖచ్చితంగా లేకపోతే ఆ పైన వేవ్ క్రియేట్ కాదు. ఇవాళ వేవ్ క్రియేట్ చేసుకోవటానికి షర్మిల నేను ఉపసంహరించుకుంటున్నా, నేను సపోర్ట్ చేస్తా అంటే దానివల్ల ఒక్క ఓటు లాభపడేది లేదు, ఇమేజ్ కూడా లేదు. ఇమేజ్ కూడా షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఇమేజ్ లేదు. కానీ అదే కోదండరాం మాకు సీట్లు వద్దు మేము ప్రచారం చేస్తున్నప్పుడు కోదండరాంకి తెలంగాణలో చాలా ఇమేజ్ ఉంది. హరీష్ రావు కోదండరామే ఇద్దరే లీడ్ చేశారు ఒకప్పుడు. కేసీఆర్ మీద నమ్మకం పోతుంది అనుకున్నప్పుడు అంత ఇమేజ్ ఉన్న నాయకుడు కలిసి రాక అట్లున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ ప్రచారం చేస్తున్నంటే క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు తిరిగితే ఖచ్చితంగా అది వేవ్ క్రియేట్ కావడానికి ఇంకా ప్లస్ కావడానికి ఉపయోగపడుతుంది. అట్లే ఇవాళ వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటే 2-3 సీట్లలో వామపక్షాలకు బెనిఫిట్ అవుద్దా లేదా, ఆడ కాంగ్రెస్ వీళ్ళు కమాండ్ చేయగలుగుతారా లేదా, ఇటువంటి పక్కకు పెడితే కాంగ్రెస్ కు 10 ఉమ్మడి జిల్లాల్లో 4-5 జిల్లాల్లో వేవ్ క్రియేట్ అయితే స్వీప్ చేసేస్తుంది వామపక్షాలతో పొత్తు కుదిరితే. నల్గొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, తర్వాత సమ్ ఎక్స్టెంట్ కరీంనగర్, సమ్ ఎక్స్టెంట్ ఆదిలాబాద్, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో వాళ్ళకు దరిదాపు ఒక 15-16 ప్రజా సంఘాలు ఉన్నాయి. ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్, ఉద్యోగ సంఘాలు, టీచర్స్ సంఘాలు, ఇటువంటి చాలా బలంగా ఉన్నాయి. వాళ్ళు టీచర్స్ ఎమ్మెల్సీ కూడా గెలిచారు. కాబట్టి అటువంటి వాటి అవకాశాలన్నీ ఉపయోగించుకోవటానికి కాంగ్రెస్ లో శశభిషాలు నడుస్తున్నాయి. దానికి కారణం ఏకోన్ముఖ నాయకత్వం లేకపోవటం ఒక కారణమా, లేదా ఇవాళ సెంట్రల్ లీడర్షిప్ నేనేమనుకుంటున్నంటే ఆఖరి రోజు 13వ రోజు నామినేషన్లో ఉపశమనకు వచ్చే వరకైనా ముగ్గురు మధ్య పొత్తు కుదురుద్ది అనుకుంటున్నా. ఎందుకు కుదురుద్ది అనుకుంటున్నంటే ముగ్గురికి కూడా ప్రథమ లక్ష్యం ఒకటే, కాంగ్రెస్ బీజేపీని ఓడించాలని, తర్వాత సిపిఐ సిపిఎం కూడా బీజేపీని ఓడించాలని, బీజేపీని ఓడించలేకపోతే బీజేపీని సహకరిస్తుంది బీఆర్ఎస్ భవిష్యత్తులో అనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఈ 3 పార్టీలకు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గెలిస్తే రేపు కేంద్రంలో బీజేపీకి సపోర్ట్ చేస్తుంది బీఆర్ఎస్ 5-10 ఎంపీ నియోజకవర్గాలు గెలుచుకొని. కాబట్టి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ నాన్ బీజేపీ సపోర్టెడ్ గవర్నమెంట్ రావాలి అనే ఇప్పుడు కేంద్ర రాజకీయ పార్టీలకు ఒక బిల్లు. కాబట్టి వాళ్ళ ఒత్తిడితోటి 13వ తారీఖు అయినా వీళ్ళ మధ్య పొత్తు కుదురుతుంది అనుకుంటున్నా. కుదిరితే నల్గొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, ఇంకా ఇతర జిల్లాల్లో, తర్వాత ఉద్యోగ సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, ఇంటలెక్చువల్స్, వీళ్ళు మొత్తం సమకూరితే అది ఒక వేవ్కి దారితీస్తుంది. దాన్ని కాంగ్రెస్ మాకు ఎల్లయ్య ఉన్నాడు పలానా నియోజకవర్గాల్లో, పుల్లయ్య ఉన్నాడు పలానా నియోజకవర్గాలని ఒక్కళ్ళిద్దరి కోసం మాకు పొత్తు కుదరలేదంటే మాత్రం ఖచ్చితంగా నష్టం జరుగుద్ది. ఎందుకంటే ఇప్పుడు కూడా వామపక్షాలకు సీటేం లేదు. రేపు సీట్లు రాకపోతే పెద్దగా వాళ్ళ అధికారాలు కోల్పోయేది లేదు, వచ్చేది లేదు. కానీ కాంగ్రెస్ కు అధికారంలో వచ్చే అవకాశం కోల్పోతే అది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఇప్పుడు కర్ణాటకలో గెలిస్తే దేశవ్యాప్తంగా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కాంగ్రెస్ మీద, మళ్ళీ రివైవ్ అవుతుందని. తెలంగాణలో కూడా గెలిస్తే అది పెద్ద ప్రభావం పడుతుంది.
కాబట్టి అటువంటి అవకాశాన్ని ఒకళ్ళిద్దరి కోసం వదులుకోవటం కరెక్ట్ కాదు.